అమ్మవారు కాపొల్ల సత్తవ్వ ఏడుగురు దాసోళ్ళ ఎంబడి పెట్టుకొని వాళ్ళ కుల దైవము మరి అంజనేయుని గుడి లోపల పూజల సేవలు చేస్తానని ఊరు బయటకు వచ్చింది. ఊరవతల ఉన్నాయి శ్రీ ఆంజనేయుని గుళ్ళు. గుళ్ళ కాడికి వచ్చింది. పాలతోని పాలాభిషేకం చేసి పూలతోని పూలాభిషేకం చేసి ఏకానిత్యముతోని మరి ఆ పరమాత్ముని అంజనేయుని ఎప్పుడు వేడుకున్నదో అమ్మవారు సదాశోకము కొండగట్టు లోపల ఉన్న అంజనేయునికి మల్లెం అందిందయ్యా. ఓ పెద్దలారా నా అంజనేయుడు ఏక దృష్టి పెట్టి కళ్ళ చూసనయ్యో అయ్యో ఎవరిది అర్ధనాదము ఏమిటి వల్ల ఈ కొండగట్టు లోపల ఊగని గంటలు ఊగుతున్నాయి, మోగని గంటలు మోగుతున్నాయి, మిన్ను కావులు కప్పుతున్నది, మిరుగుళ్ళు ఎవరి చమకురుస్తున్నది, ఎవరిది అర్ధనాదం అనుకోని పిరికడు చందనం పట్టింది అరిచేతు లోపల కొట్టుకొని అరిచేతు లోపల అంజనం వేసి యుగలోకం జగలోకం మత్స్యలోకం మాండవలోకము 7 14 లోకాలు ఎప్పుడు చూసానో ఆంజనేయునికి అరిచేతు లోపల ఏమి కనబడుతుందో చూడుండ్రి. ఓ రామ రామ అది భూలోక నగరము. భూలోక నగరం లోపల పేరుగల్ల పట్టణము పేరు తిరుమలగిరి సిరిమల్లె కోటలు సస్యశ్యామలగిరి జగన్నాథులపురము. ఆ జగన్నాథపురి పట్టణాన్ని పరిపాలన చేస్తాడు కాపు వెంకటరెడ్డి. వెంకటరెడ్డి రాజు భార్య అమ్మవారు సత్తమ్మ. వాళ్ళ కడుపు లోపల 7 కొడుకులుండంగా 7 కొడుకులతోడ మరి బిడ్డ సంతానం లేదా అని నా గుడి లోపల పూజలు సేవలు ఎత్తందని తెలుసుకున్నాడే భగవంతుడు అంజన్నో. నువ్వు ఎంతటి సత్యవంతురాలువే బిడ్డ బిడ్డో, ఎంతటి సత్యవంతురాలువే నా బిడ్డ సత్తవ్వ, ఎంతటి సామాన్య దిరురాలువే. మీరు భార్య భర్తలు నా భక్తులు ఉన్నారు బిడ్డ. భక్తునికి భగవంతుడు అంటారు, భగవంతునికి భక్తుడు అంటారు కాబట్టి మరి మీ కడుపు లోపల ఎంతమంది కొడుకు బిడ్డలున్నా మీకు ఓడిగట్టి వస్తానా అని మళ్ళొక్క పారి అరిచేతు లోపల చూసుకునే వరకల్లా అంజనం లోపల ఒక్కతే బిడ్డ ఉట్టేది ఉన్నది. 7 తోడ బిడ్డ పొలం ఉన్నదా అని మరి ఈ బిడ్డను ఓడిగట్టి వస్తా అని ఆ లోక అటువంటి ఒక్క శ్రీ ఆంజనేయుడు కొండగట్టు దిగి ఆ సత్తమ్మకు బిడ్డను అడిగట్టి వస్తానా అని ముందుకు 3 అడుగులు వేసిండు శ్రీ ఆంజనేయుడు. ఆంజనేయుడు భూలోక నగరం పోయి సత్తవ్వ కడుపు లోపల బిడ్డను అడిగట్టి వస్తానా అని ముందుకు 3 అడుగులు వేయంగా ఆంజనేయుని కన్న తల్లి గుడ్డి అంజలదేవి ఆ కొడుకు ఆంజనేయుని కళ్ళ చూసి ఆ కొడుకు అడ్డం తిరిగిందాట శ్రీ అంజలదేవి.
నా కొడుకు రాంజన్న అంజన్న నా కొడుకు రాంజన్న అంజన్న నువ్వు ఎటు పోతున్నవురా నా కొడుకు కొడుకా నువ్వు ఎక్కడికి పోతున్నావా అని కన్న తల్లి అగో రెండు కన్ను లేని కబోచరాలు ఎప్పుడు అడిగాను నా తల్లి సత్తవ్వ నేను భూలోక నగరం లోపల ఆగో మంజల దేవి ఆ సత్తవ్వ కడుపు లోపల ఈ 7 కొడుకులతో ఒక్క బిడ్డనోడు కట్టానికి పోతున్నాను అన్నాడు నా కొడుక అంజన్న సత్తవ్వ కడుపు లోపల నీ వరా నా బిడ్డ ఉట్టుడు కాదు కొడుక నన్నే పూట మార్చి ఆ తల్లి సత్తవ్వ కడుపు లోపల ఓడి కట్టు అన్నది ఓ తల్లి మనము దేవతలము వాళ్ళు నర మానవులు నువ్వు గా నర మానవురాలు కడుపు లోపల నువ్వెట్లా ఉడతావే అమ్మా అని అంజన్న ఎప్పుడు అన్నాడో నా కొడుక అంజనేయ నేను దేవతల కడుపు లోపల ఉట్టి నేనేమో పేరు కత్తి నేనేమో కీర్తి కచ్చిన కొడుక నాకు సీతమ్మ బాధలు శ్రీదేవి కట్టను కొడుక రేణుక ఎల్లమ్మ బాధ నాకున్నది కొడుక నా తల్లి కడుపు లోపల ఉట్టి నేనేమో పెరుగు రాలేదు కొడుక తల్లి కడుపు లోపల ఉట్టినాక 7 ఏళ్ల నాడు 2 కళ్ళు వేయి కొడుక కన్ను లేని నాకు లోకం అంతా చీకటి అయిపోయింది కాబట్టి కొడుక ఇక నేను సత్తవ్వ కడుపు లోపల ఉడితే ఆగో కొన్ని రోజులు లోకాన్ని చూసుకొని వస్తానన్నది నా కొడుక నా 2 కళ్ళు లేవుగా అవి రావా వేగురేంటిది నా 2 కళ్ళు లేవు కాబట్టి కొడుక భూలోక నగరం లోపల సత్తవ్వ కడుపు లోపల నన్ను ఒడిగట్టినట్టయితే ఆగో నేను సత్తవ్వ కడుపు లోపల బిడ్డనాయి పుట్టి భూప్రపంచం లోపల లోకం ఎట్లా ఉన్నదో చూసి వస్తారా కొడుక నన్ను ఒడిగట్టు అంటే కన్న కొడుకుకే గుండెలు గుబెల్లు అన్నాయి కార్యాలు జల్లు అన్నాయి అంజన్నకు ఓ తల్లి సత్తవ్వ నరులు పాప పొల్లే తల్లి ఆగో తేలికేమో కొండి అందు విషము పాముకేమో కూర అందు విషము ఆ మానవులకు నిలువెల్ల విషయం ఉంటది నమ్మరాదు అమ్మో ఆగో నరమావుల నమ్మరాదన్నాడు ఆంజనేయుడు ఎన్ని తీర్ర చెప్పినా నా కొడుక తప్పకుండా నేను దేవతల కడుపు లోపల ఉట్టి నేను పేరుకు రాలేదు నాకు ఎన్నో బాధలు పడ్డా ఎంతో కష్టపడ్డా మంచి మాట కొద్ది కొడుక నన్ను తీసుకుపోయి ఆ సత్తవ కడుపు లోపల బిడ్డనోడిగా అట్టు అన్న వరకల్లా అప్పుడు అజ్జనోడు ఏమనుకున్నాడు మరి నా తల్లిని ఇప్పుడు నేను కాదందునా నా తల్లి మరణం అయిపోతుంది కావచ్చు తప్పకుండా ఓ తల్లి నిన్ను ఓడిగడతానా అని మరి నా తల్లి ఆయుష్ ఎట్లా ఉన్నదో చూస్తానా అని మళ్ళా మారంజన వేసి ఎప్పుడు చూసాను ఆగో మరి సత్తవ కడుపు లోపల నా తల్లి అంజనదేవిని ఓడిగట్టినట్టయితే ఆ సత్తవ కడుపు లోపల బిడ్డనై పుట్టినాక ముక్కాన 3 నెలల పొద్దునాడు ఆగో అటువంటి ఒక్క సీతమ్మ బాధలు శ్రీదేవి రేణుక ఎల్లమ్మ బాధలు వస్తాయి అని అంజనేయుడు సరే నేను నా తల్లి ఎంత కష్టమైన పడతానన్నావు కాబట్టి ఇక ఓడిగట్టి వస్తానా అని ఆ కన్న తల్లిని అరిచేతి లోపల మరి అటువంటి లీలం చేసుకొని ఒక యాపకాయ పొలం తయారు చేసుకొని భూలోక నగరం ఎట్లా వస్తున్నాడో అయ్యా ఎట్లా వస్తున్నాడు మంచి మనసులో మెచ్చిన దైవం మదిలో కలతురనవుడా అది మరువకు రాపురావుడా మంచి మనసులో మెచ్చిన దైవం మదిలో కలతురనవుడా అది మరువకు రాపురావుడా ఇండి ఓతులకు కుండ పైననే దేవుడి పైన తెక్కడిది ఇండి ఓతులకు కుండ పైననే దేవుడి పైన తెక్కడిది పరగరోత దిన ఊరవందికి పరమంతము రుషెక్కడిదో అతీటు గుణములు కలిగిన దానికి అత్తమామ భయం ఎక్కడిది ఓటు కూతలు కూసడానికి మొదల మీద చోలెక్కడిది ముక్కు మూసుకొని నిండ ముడికి రాముడికి సంపదలు దొరకవురా అరే నామా అరే
తిరుపతి రంగమూడని కళ్ళు అవి ఎరియా గుట్ట తిరుపతి రంగమూడని కళ్ళు ఎరియా గుట్ట నానా ధర్మాలు అయ్యని సేతులు కాశీ కైలాసము నడమని కళ్ళు అవి మంచము కొల్ల కాశీ కైలాసము నడమని కళ్ళు గణగణ గణగణ గంట కొట్టినాడా దేవదేవుడు గణగణ గణగణ గంట కొట్టినాడా దేవదేవుడు శంకులు నారాయణ దేవ హరినామ ప్రాణయ్యని వాడు వాడడవిల హరినామ ప్రాణయ్యని వాడు హరినామ ప్రాణయ్యని వాడు ఆంజనేయుడు ఆగో పాడుపడ్డ గుడికాడికొచ్చిండు గనగన గనగన మరి తోకకున్న గంట బట్టి గనగన గనగన గంట కొడుతున్నాడు శ్రీఆంజనేయుడు అమ్మవారు ఆ తల్లి కన్న తల్లి సత్యము లోపల రామ రామ అని అంటున్నదయ్యా ఓం నమ శివాయ అని ఎప్పుడు పూజలు చేస్తున్నదో గనగన గనగన గంటల నాదము దాసి ఏ దాసి ఏం చెప్తున్నావు బిడ్డ ఏం చెప్తున్నావు అంటే నీ ముల్యమని పోతాందా పోదాం పోదాం ఎవలాడబోయి దారుణం చేసి కచ్చుకుందాము లింగంకాయ అడిగించి కచ్చుకుందాం అని అన్నవా నేను ఇప్పుడే దారుణం చేసి కచ్చుకోవాలి నీ సోపతి చల్లకుండా ఇక పోదాం పోదాం దాసి సోపతికి రాయే పాపం గుడ్డ పేగుల్దానా అని అన్నవా ఇక తీసుకొని పోగా మనం కన్యారం కాడ నేను 500 పెట్టి చెప్పులు కొనుక్కున్నా 500 పెట్టుకున్నది చెప్పులు కొనుక్కొని ఎవలాడ రాజన్న గుడి ముంగట ఇడిచి లింగంకాయ అడిగించి కచ్చుకుందామని పోయి ఆ లింగంకాయ అడిగించుకొని మళ్ళా చెప్పుల కాడికి వచ్చే వరకు నా 500 చెప్పులు ఎవడు ఎత్తుకపోయిండవా ఎవరు నువ్వు నాది అట్టికచ్చగా ఆడిది నా 500 చెప్పులు ఎత్తుకపోతావని ఎవనియో 3000 బూట్లు ఎత్తుకొచ్చా అవి పాడు కానీ ఆడోళ్ళ చెప్పులు అనుకున్నా దూదేకులని అవి బూట్లాట ఒకటి ఆడోళ్ళ చెప్పు వచ్చింది ఒకటి మొగోళ్ళ బూట్ వచ్చింది బూటు ఒర్రి గండంగా ఆలిపోయి చేక దొంగతనం చేస్తే దొరికింది ఏం చేయాలి ఇక ఇంటికి వచ్చి చూసే వరకు ముసలోడికి ఎత్తా ముసలోడు దిగబడిపోవచ్చు ఇక నాకెత్తనేమో నాకు నడవరాదే ఇక పుట్టే పోరగాళ్ళకి అక్కడికెత్తయా అని ఇక అర్కావర్లో పెట్టి చెప్పతట్టలోని కింద పెట్టిన ఎవరొచ్చారు బిడ్డ ఇప్పుడు ముందుకు ఎవరో వచ్చి గరగర గంటలు కొడుతున్నారు కాబట్టి పోయి దానం చేసిరా పోల బిడ్డ ఓ నీ బాంచన్న అవో నేనంటే ఆయనకు భయం ఆయన అంటే నాకు భయం ఆయన గట్టోడు అటుగా అల్కతత్రుడు అయితేనే ఊరు దాటిచ్చేస్తా ఇక గట్టోడు అయింది అనుకో ఆయన మీద నేను కింద ఆయన మీద నేను కింద అవుతా ఎప్పుడంటే 3:30 4 అమ్మవారు ఆ తల్లి ఎవరి గుళ్ళని కన్న తల్లి సత్యంగా ఎప్పుడు గుడి ముందు వేరవచ్చరా గుడి ముందుకు వచ్చే వరకు సాక్షాత్తు ఆంజనేయుడు గల్ల వరదుల్లడు తల్లులారో ఎవరమ్మా నువ్వు ఎవరున్నవే ఎవరమ్మా నువ్వు ఎవరున్నవే ఎవరమ్మా నువ్వు ఎవరున్నవే ఎవరమ్మా
పావురాలు మరి ఎక్కడున్నాయో తరుగున్నా నీ భూములు ఎక్కడ ఎవరింటి బిడ్డవు బిడ్డ ఎవరింటి కోడలు ఎవరింటి భార్యవు బిడ్డ నాకు ఏ బాధలు వచ్చినాయి ఏం కష్టం వచ్చిందా అని నా గుడి లోపల పూజ సేవలు కడుతున్నావు అయ్యా దేవుడా ఆంజనేయ వారికడికి దగ్గర బారా 12 యామడ దూరము తిరుమలగిరి శ్యామలగిరి జగన్నాథపురి పట్టణము ఆ పట్టణాన్ని ఏరేవాడు నా భర్త రాజు వెంకటరెడ్డి అతని భార్య నా పేరు సత్యవ ఉన్నదయ్యా ఎందుకు పూజ చేస్తాను గుడి లోపల నా కడుపులో పుట్టింది ఒక్కరు కాదు ఇద్దరు కాదు 7 కొడుకులు ఉన్నారయ్యా పెద్ద కొడుకు అప్పిరెడ్డి రెండో కొడుకు రేనారెడ్డి మూడో కొడుకు ముత్తిరెడ్డి నాలుగో కొడుకు నాగిరెడ్డి ఐదో కొడుకు ఆదిరెడ్డి 6వ కొడుకు అంకిరెడ్డి అందరికన్నా చిన్నవాడు తీరుడు రత్నాకర్ రెడ్డి ఉన్నాడయ్యా 7 కొడుకులు ఇచ్చిండు దేవుడు గారు 7 కొడుకుల తోడ నాకు ఒక్క బిడ్డ సంతాన బలం వేయలేదు దేవుడా ఓ తండ్రి దేవుడా అంజన్న గర్భాన దేవుడు 7 కొడుకులను ఇచ్చిండు గాని 6 కొడుకులను ఇచ్చి ఒక్క బిడ్డనిచ్చిన ఈ బాధ ఉండపో అందుకొరకే 7 కొడుకులతో బిడ్డనిత్తిన ఈ గుళ్ళల్లో నా ప్రాణం దక్కుతుంది ఒకవేళ కాదు లేదు బిడ్డ అని గర్భానగా బిడ్డే పుట్టదని వంటి వారు తండ్రి యొక్క నీ పాదాల కాడ నిలగొట్టుకొని ప్రాణం తీసుకుంటామయ్యో అయ్యా ముసల్దాసి కోతకు వనరేంద్ర దొరసాని కన్నా దొరసానన్న ఆగుతుంది కానీ నేను ఆగబాంచు మరి నీకు ఈ ఆనకాలం పొలాల మీద అనాలి 9 నెలలు మోయవాలి ఈ పొలాలకు నువ్వు కనడానికి సంబంధం ఏంటి ఓ నేను కానాలి కంటే కలర్ పోతుందనే కంటలేను 2 రోజులు అయితే ఇప్పుడు పందిరిందిగా పందిరిందిగా బిడ్డ ఆటలు కొడతారు అయినా నీకు మెడలో పుస్తకాల్లో తాళ్ళు లేదు కాళ్ళకు మట్టెలు లేవు చేతుకు గాజులు లేవు ఒకవేళ నేను పాపం అని కొడుకును బిడ్డను ఓడి కడతా ఎవరి పేరు చెప్పుకుంటావు ఈ కన్నుల ఊళ్ళ వల్ల బలమని చెప్తావు అదే పుస్తకాలు మట్టెలు ఉంటేనే కానన్నా ఎవరి పేరు చెప్తావంటే ఇచ్చినోడు కాబట్టి నీ పేరే చెప్తా నిన్ను అర్థం చెప్తానా బాంచరు మొగడున్నదో కన్నదో కాన్ప మొగలేక కన్నదే కదరకల్ల కాన్ప ఎట్లా కదరకల్ల కాన్ప అవుతుందవ్వా నేను భర్త లేక కన్నాను అనుకో ఇటు వాళ్ళు వస్తారు చెవిన వాళ్ళు వస్తారు ఇటు వెనుకోడు వస్తాడు ఇటు ముంగటోడు వస్తాడు ఆహా బిడ్డ భర్త లేక ముందుకు ఏ భగవంతుడు నీకు ఇట్లా సంతాన ప్రాలవిచ్చే ఏ నరుడు కన్ను పిచ్చనా అని లొచ్చాడు మౌతులు తీసుకొచ్చాడు నాకు వచ్చాను గాని ఎంపెడు మౌతులు తీసుకొచ్చి పెద్ద బిడ్డ నా బిడ్డ సత్తవ్వా బిడ్డ రావు బిడ్డ నా బిడ్డ బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ బిడ్డ రావు కన్న బిడ్డ నా బిడ్డ నీ పూజ రాకు మెచ్చి బిడ్డ నా బిడ్డ పూజలాగా మెచ్చిన నా బిడ్డ నీ సేవ రాకు నచ్చినానే నా బిడ్డ సేవలకు నచ్చినానే నా బిడ్డ ఉండగట్టు ఏరవాన్ని నేను అంజనయ్యని నీ పూజలకు నీ సేవలకు మెచ్చి మీరు నా భక్తులు కాబట్టి మిమ్మల్ని కాపాడుకుంటున్నాను వచ్చిన నీ కడుపు లోపలనే నా బిడ్డ నీ కడుపు లోపలనే నా బిడ్డ నీ 7 కొడుకుల తోడా నా బిడ్డ నీ 7 కొడుకుల తోడా నా బిడ్డ నీ 7 కొడుకుల తోడా నా బిడ్డ 7 కొడుకుల తోడా నా బిడ్డ నీకు ఒక్క బిడ్డ పుడతదమ్మా నా బిడ్డ ఒక బిడ్డ పుడతదమ్మా నా బిడ్డ 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డ పుడతది గాని ఆ బిడ్డ పుట్టినాక మీ భార్య భర్త నాకు నా బిడ్డ భార్య భర్తలకు నా బిడ్డ ఇక మరణ గండ ఉన్నదమ్మా సత్తవ్వా సావు కప్పుకుంటే బిడ్డ నా బిడ్డ కప్పుకుంటే బిడ్డ నా బిడ్డ నీకు సంత నేను ఇస్తానమ్మా నా బిడ్డ సంతు నేను ఇస్తానమ్మా నా బిడ్డ సావు కప్పుకుంటావా సంతాన పొలం ఇవ్వకుండా వమ్మంటావా అని అంటే అయ్యా ఓ అంజనేయ బిడ్డ అయ్యా దేవుడా అంజన్న గర్భాన 7 కొడుకుల తోడ ఒక్క బిడ్డ పుడుతుంది గాని బిడ్డ పుట్టినాక భార్య భర్తల ప్రాణం పోతుందయ్యా అవును అయ్యా సాన్న మాటలయ్యా ఓ దేవుడా మాటలయ్యా ఓ దేవుడా మాటలయ్యా ఓ దేవుడా నీ నోటికి ఎట్లా వచ్చినది ఓ నాయనా ఓ నాయనా బిడ్డ పుట్టుడే మా గండాన పుడుతున్నదా అవును మా బిడ్డ పుట్టినాక కొన్నేళ్లు
బతుకము కొన్ని రోజులు బతుకము 21 దినము నాడు ఆ బిడ్డ పేరు పెట్టినాక 22 రోజుల నాడు నా భార్య భర్తలకు ప్రాణగండవన్నవయ్యా కన్న తల్లి సత్యవ ఏమనుకున్నది నేను కన్నది కడుపు కావాలి కట్టింది బట్ట కావాలి నా కళ్ళ మీద పట్టది మహిళ కావన్ననుకున్నది పిలువరు మది పులకించను ప్రేమను వర్షించను ఆయాసములో ఆవేశములో పలికే తొలి పలుకు అమ్మ అంటారు ఆడవాళ్ళకే కొడుకులెందుకు బిడ్డలెందుకు అని అంటే కొడుకులు పుట్టాలి ఆడళ్లకు కోరికలు తీరాలి బిడ్డలు పుట్టాలి భ్రమలు తీరాలి రేపటి కాలాన నేను చచ్చిపోయినాడు బిడ్డలు ఎందుకంటే ఏ ఊళ్ళో ఉన్నా ఏ పల్లెల్లో ఉన్నా గిద ఉరికొచ్చి చచ్చిపోయిన అవ్వయ్య మీద వాడి బిడ్డలు ఏడిస్తే ఆ బిడ్డలు 5 కన్నీటి సుక్కలు పోయి అవ్వయ్య ఎదవచ్చ మీద పడితే పొడి పీనుగలు పోయి తడి పీనుగలాయి సచిన జీవి స్వర్గము ఏరుతుందంటారే అమ్మా కన్న తల్లి సత్యం ఏమన్నది ఓ తండ్రి దేవుడా బిడ్డ ఉట్టుడే మా ప్రాణగండ అనబడుతున్నదా తండ్రి అయినా చూడుండి ఎవ్వలాల ఈ మానవ జీవితం ఎల్లకాలం ఉండి భూమి మీద ఉండడానికి వచ్చినవా నేను అందుకొరకే